హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమర్కి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది హాస్పిటల్లో. బయట రాథోడ్ పిల్లలు బాగి వెయిట్ చేస్తూ ఉంటారు. అటు గుప్తా అరు కూడా బాధపడుతూ ఉంటారు. అరు అడుగుతూ ఉంటుంది, గుప్తా గారు ఆయనకి ఏమీ కాదు కదా అని అడుగుతూ ఉంటుంది. బాలిక, ఏది జరిగినను నీ మంచి కోసమే చెప్తాను బాలిక, కానీ నీవు అర్థం చేసుకోవు. ఎలా జరగాలని ఉంటే అలానే జరుగుతుంది అని చెప్తూ ఉంటాడు. అరు చాలా కన్నీళ్లు పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది. ఇక్కడ బాగి అలా అమర్ని చూస్తూనే ఉంటుంది. బయట నుంచి డాక్టర్ రావటంతో, డాక్టర్ ఎలా ఉంది, ఆయనకి ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ప్లీజ్ వెయిట్, కాసేపు ఆగండి అని చెప్పి డాక్టర్ హడావిడిగా వెళ్ళిపోతూ ఉంటారు. ఇక అంజు అయితే అమ్ము దగ్గరికి వెళ్ళి, అమ్ము నాకు చాలా భయంగా ఉంది, డాడీకి ఏం కాదు కదా అని అడుగుతూ ఉంటుంది. మిస్ అమ్మ అంజు దగ్గరికి వచ్చి అంజుని దగ్గరికి తీసుకుంటుంది, ముద్దు పెడుతూ ఉంటుంది. అంజు ఏడవకు అంజు, ఏం కాదు, డాడ్కి ఏమీ కాదు అని చెప్తూ ధైర్యం చెప్తూ ఉంటుంది. రాతోడైతే కళ్ళు తుడుచుకొని, మిస్ అమ్మ నువ్వే ఇలా అయిపోతే ఎలాగా, అటు పెద్ద సారు మేడంకి ఇటు పిల్లలకి ఎవరి ధైర్యం చెప్తారు, నువ్వే ఇలా అయిపోతే అస్సలు వద్దు, ఆయనకి ఏమీ కాదు, సార్కి ఏమీ అవ్వదు, మీరు చాలా ధైర్యంగా ఉండాలి అని నచ్చ చెప్తూ ఉంటాడు. అంజు ఎందుకు ఏడుస్తున్నావు, ఏడవకు, మీ డాడ్కి ఏమీ కాదు అని మిస్ అమ్మ చెప్తూ ఉంటుంది. మరి నువ్వెందుకు ఏడుస్తున్నావు మిస్ అమ్మ, నువ్వు కూడా ఏడవకు అని అంజు మిస్ అమ్మని ఓదారుస్తూ ఉంటుంది. మీ డాడ్కి ఇలాగా మీరు మెలకు వచ్చిన తర్వాత మీరు ఏడ్చారని తెలిసిందనుకో చాలా ఫీల్ అవుతారు కదా, అందుకనే మీరు ఏడవద్దు. డాడ్ ఎన్నో పెద్ద పెద్ద ప్రమాదాల నుంచే తప్పించుకున్నారు, చాలా ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఆఫ్టర్ ఆల్ ఇదెంత ఒక చిన్న బుల్లెట్ అంతే, నాకు తెలుసు, నేను చెప్తున్నాను కదా మీ డాడ్కి ఏమీ కాదు అని పిల్లలకి ధైర్యం చెప్తూ నచ్చ చెప్తూ ఉంటుంది. ఇక అక్కడ అరు గుప్తాని ప్రశ్నిస్తూ ఉంటుంది. గుప్తా గారు ఏంటిది ప్రమాదం అంటే, నేను పిల్లలకి ఏమైనా అవుతుందేమో అనుకున్నాను, కానీ ఆయనకి ఇలా అవుతుందని నేను కలలో కూడా అనుకోలేదు గుప్తా గారు, ఆయనకి ఏమి కాదు కదా, చెప్పండి గుప్తా గారు అని అడుగుతూ ఉంటుంది. అంతా దైవేచ్ఛ బాలిక, ధైర్యంగా ఉండుమో అని చెప్పడం తప్ప గుప్తా ఇక ఏమీ చెప్పలేని పరిస్థితి వస్తుంది. అరు బాధపడుతూ ఉంటుంది, ఆయనకి ఏమీ కాకూడదని కోరుకుంటూ ఉంటుంది. అక్కడ హడావిడిగా నిర్మల సదాశివం ఇద్దరు హాస్పిటల్కి మనోహరితో సహా వస్తూ ఉంటారు. వెనక అతని నుంచి రామ్మూర్తి హడావిడిగా వస్తాడు. బావగారు అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. అసలు ఏం జరిగింది, అమ్మాయి ఫోన్ చేసి ఏడుస్తుంది, ఏదేదో చెప్తోంది, అసలు ఏం జరిగింది అని అడగటంతో అమర్కి బుల్లెట్ తగిలిందంట, ట్రీట్మెంట్ చేస్తున్నారు అని సదాశివం చెప్పడంతో ఎందుకు అలా జరిగింది అని అనటంతో నిర్మల బాధపడుతూ ఉంటుంది కన్నీళ్లు పెట్టుకుంటూ. ఇక సదాశివం చెప్తాడు, అక్కడ కూడా ఇలాగే ఏడుస్తావా, ఇంకా నువ్వు కూడా ఇలా బాధపడితే పిల్లలు మిస్ అమ్మ ఏమైపోతారు, వాళ్ళని చూసైనా కాస్త ధైర్యంగా ఉండండి, మనము ఏడిస్తే వాళ్ళు కూడా బాధపడతారు అని చెబుతూ ఉంటాడు. మనోహరి అయితే ముందు ఏం జరిగిందో చూద్దాం పదండి అంకుల్ అని చెప్పి అందరూ కలిసి లోపలికి వెళ్తారు. రామ్మూర్తి రాగానే మిస్ అమ్మ రామ్మూర్తిని పట్టుకొని నాన్న అంటూ బాధపడుతూ దగ్గరికి వెళ్ళి హత్తుకుంటుంది. ఏం జరిగిందమ్మా, ఎలా ఉంది బాబుకి అని అడుగుతూ ఉంటాడు రామ్మూర్తి. తెలీదు నాన్న అని మిస్ అమ్మ బాధపడుతూ ఉంటుంది. ఏంటి రాథోడ్, ఎలా జరిగింది, ఏమైందని సదాశివం అడుగుతూ ఉంటాడు. బుల్లెట్ తగిలింది సార్, అంతా ఆ రౌడీలు అనుకున్నదంతా చేశారు అని చెప్పడంతో నిర్మల సదాశివం బాధపడుతూ ఉంటారు. ఇక మిస్ అమ్మని చూసి సదాశివం నిర్మల చెప్తూ ఉంటారు, ఏంటమ్మా మిస్సమ్మ, నువ్వు కూడా ఇలా ఏడిస్తే ఎలాగా, పిల్లలు ఇంకేమైపోతారు, వాళ్ళు ఇంకా బాధపడతారు కదా, నువ్వు ధైర్యంగా ఉంటే పిల్లలు కూడా ధైర్యంగా ఉంటారు. అమర్కి ఏమి కాదు మిస్సమ్మ, చూడు చక్కగా తిరిగి వస్తాడు నవ్వుతూ, ఏం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు, పిల్లల్ని కూడా ధైర్యంగా ఉంచు, మీరు ఏమైనా తిన్నారా అని అడుగుతూ ఉంటాడు. ఇక రాతోడైతే పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు సార్ వాళ్ళు అని చెప్పడంతో మిస్ అమ్మ నువ్వు పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఏదైనా తినేసి రండి మీరు అని చెబుతూ ఉంటాడు. మిస్ అమ్మ అయినా ఏమీ కదలకుండా అలానే ఉంటుంది, మాకేం వద్దు అని చెబుతూ ఉంటారు పిల్లలు. లేదమ్మా వెళ్ళి తినేసి రండి, ఎంతసేపు అని ఇలా బాధపడుతూ కూర్చుంటారు, అమర్కి ఏమీ కాదని చెప్తున్నాను కదా, మీరు వెళ్ళి తినేసి రండి అని చెప్పడంతో మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాగైనా సరే పిల్లల్ని నా వైపుకి తిప్పుకోవాలి అని చెప్పి పిల్లలు రండి నేను తీసుకువెళ్తాను అని అడుగుతూ ఉంటుంది. మాకేం తినాలని లేదా ఆంటీ అని అంజు అమ్ము చెబుతూ ఉంటారు. తాతయ్య ఇదంతా మా వల్లే జరిగింది కదా అని అంజు అడుగుతూ ఉంటుంది.
అమ్ము అంటుంది, అవును, అసలు మేము ఎక్స్కర్షన్కి వెళ్ళకుండా ఉండుంటే మిస్ అమ్మ మాట విని బాగుండేది. అప్పుడు రౌడీలు మమ్మల్ని కిడ్నాప్ చేసేవాళ్ళు కాదు. ఇలాగా డాడ్ మమ్మల్ని కాపాడటానికి వచ్చి ఆ రౌడీల చేతిలో ఇలా జరిగేది కాదు. మా ఫ్రెండ్స్ కూడా మా వల్ల ఇబ్బంది పడ్డారు. అందంతా మా వల్లే జరిగింది. మిస్ అమ్మ మాట విని మేము వెళ్ళకుండా ఆగిపోయి ఉంటే ఎంత బాగుండేదో అని చెప్పి బాధపడుతూ ఉంటారు. ఇకప్పుడు మనో అనుకుంటుంది, అమ్మో, ఏదైనా సరే ఏమి జరగకుండా ఆలోచించాలి అని చెప్పి, పిల్లలు మీరు మాత్రం ఏం చేస్తారు, మీ వల్ల ఏమీ కాదు, ఫ్రెండ్స్ వెళ్తున్నారు కాబట్టి మీరు వెళ్ళాలనుకున్నారు, ఇందులో మీ తప్పేం లేదు అని చెప్తూ ఉంటుంది. మాకంటే తెలియదు, మీరెందుకు మమ్మల్ని ఎంకరేజ్ చేశారు, మీకు అన్నీ తెలుసు కదా, మీరు పెద్దవాళ్ళు కదా అని అడుగుతూ ఉంటుంది అమ్మో. ఇక మను షాక్ అయిపోతుంది, అమ్మో పట్టేసింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక బాగి అయితే, పిల్లలు ఆపేయండి, జరిగిందేదో జరిగిపోయింది, ఇంక వదిలేయండి అని నచ్చ చెప్తూ ఉంటుంది. అమ్ము చాలా కోపంగా ఉంటుంది, మను వైపు చూస్తూ ఉంటుంది. అమర్కి ఏమీ జరగకూడదు, అమ్మో ఏదేమైనా సరే వీళ్ళ సంగతి ఏమో కానీ అమర్కి ఏదైనా జరిగింది అంటే నేను రోడ్డు పాలైపోతాను, అమర్కి ఏమీ కాకూడదు అని చెప్పి మను అనుకుంటూ దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇక డాక్టర్ అటు ఇటు తిరుగుతూ ఉంటారు. పిల్లలు దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటూ ఉంటారు. వినాయకుడి దగ్గరికి వెళ్ళి, ప్లీజ్ దేవుడా, మా డాడ్కి ఏమీ కాకుండా చూడువా ప్లీజ్, రోజు మా అమ్మ చాలా పూజలు చేసేది, మేము కూడా చేసేవాళ్ళం కదా, నీకు మా డాడ్ అంటే కోపమా, నిన్ను పూజించరని చెప్పి ప్లీజ్ అలా కోపం పెట్టుకోవద్దు, అమ్మని ఎలాగో తీసుకువెళ్ళిపోయావు, డాడ్ని కూడా తీసుకువెళ్ళిపోతే మేము ఎలా బతకాలి, ప్లీజ్ దేవుడా మా డాడ్కి ఏమీ కాకుండా చూడు, నీకు పిల్లలంటే ఇష్టమట కదా, పిల్లలు ఏడిస్తే ఇష్టం ఉండదు కదా, మరి ఎందుకు మమ్మల్ని ఏడిపిస్తున్నావు, మా డాడీకి ఏమీ కాకుండా కాపాడు, నీకెంత ప్రసాదం కావాలంటే అంత ప్రసాదం చేసి పెడతాము అని చెప్తూ ఉంటారు. ఇక గుప్తా అరు చూసి బాధపడుతూ ఉంటారు. ప్లీజ్ దేవుడా ఏమీ కాకుండా హెల్ప్ చేయి, మాకు ఎక్స్కర్షన్కి వెళ్ళడం మాదే తప్పు అని చెప్తూ బాధపడుతూ ఉంటారు. అమర్ని బయటికి తీసుకొచ్చి ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్తూ ఉంటారు. ఎలా ఉంది డాక్టర్ అని అడుగుతూ ఉంటారు. బాగి అందరూ కూడా ఆపరేషన్ చేయాలి అని చెప్పి ఆపరేషన్ రూమ్లోకి తీసుకువెళ్తారు హడావిడిగా. అక్కడ నర్సెస్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఎలా ఉంది అతనికి అని అడుగుతూ ఉంటారు వాళ్ళు. బ్లడ్ ఫ్లో ఆగట్లేదంట, కొంచెం కష్టమే అంటున్నారు అని చెప్పి నర్సులు మాట్లాడుకోవటం అరు వింటుంది. అరు చాలా బాధపడుతూ ఉంటుంది. గుప్తా గారు ప్లీజ్ మీరైనా చెప్పండి ఎలా ఉంది, ఆయనకి ఏమీ కాదు కదా, మీకు జరగబోయేది తెలుసు, సిచ్యువేషన్ ఏంటనేది తెలుసు, ప్లీజ్ మీరు చెప్పండి అని అడుగుతూ ఉంటుంది. నీకు తెలియక బాధపడుతున్నావు, నాకు తెలిసి బాధపడుతున్నాను బాలిక, అంతే తేడా, తెలిసినా నేను ఏమీ చేయలేని పరిస్థితి, ఇదంతా విధి, ఎలా జరగాలని ఉంటే అలానే జరుగుతుంది అని చెప్పడంతో, ప్లీజ్ గుప్తా గారు ఏదో ఒకటి చేయండి, ఆయనకి ఏమీ కాకుండా ఉండాలంటే ఏం చేయాలో మీరు అది చేయండి ప్లీజ్, నేనేం చేయమంటే అది చేస్తాను ఆయన కోసం. ఇంటిల్లిపాది చాలా కోలుకోలేని బాధ ఉంటుంది, నేను ఎలాగో దూరం అయ్యాను, కోడలి మృత్యువుని చూశారు వాళ్ళు, ఇప్పుడు కొడుకుని కూడా వాళ్ళు చూసి తట్టుకోలేరు, ఆయన లేని పిల్లలు మిస్ అమ్మ బ్రతకలేరు, ప్లీజ్ నేనేం చేయమంటే అది చేస్తాను ఆయన కోసం, ఏం చేయాలో చెప్పండి అని అడుగుతూ ఉంటుంది. లేదు బాలిక, నన్ను క్షమింపుము, నేనేమి చేయలేని పరిస్థితి అని చెప్పేస్తాడు. ఇక అందరూ బాధపడుతూ ఉంటారు. అమర్కి ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది. ఇక అమర్కి ఎలా ఉంటుందో రానున్న ఎపిసోడ్లో చూద్దాం.